హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖిలాండేశ్వరి తన కూతురికి జరిగిన అవమానాన్ని తెలుసుకొని చాలా ఫీల్ అవుతూ వాడు ఎవడో కనుక్కోండి అని చెప్పి అందరికీ పురమాయిస్తూ ఉంటుంది. ఇంతలో వెంకటేష్ నాయుడు అఖిలాండేశ్వరి ఇంటికి రాని వచ్చేస్తాడు. ఇకప్పుడు అమ్మ మీకోసం ఎవరో వచ్చారు మిమ్మల్ని కలవటానికి అని సర్వెంట్స్ చెప్పడంతో ఎవరు అని చెప్పి అఖిలాండేశ్వరి అడుగుతూ ఉంటుంది. ఎవరో వెంకటేష్ నాయుడు అంటమ్మా, మీ ఆఫీస్లో జాయిన్ అయ్యాడంట, మిమ్మల్ని కలవటానికి వచ్చాడు అని చెప్పడంతో ఇకప్పుడు మ్యాగీ చెబుతూ ఉంటుంది. అమ్మ తనే నన్ను ఇన్సల్ట్ చేసింది ఆ వెంకటేష్ నాయుడుని, ఆ పేరు నాకు ఇంకా బాగా గుర్తుంది అని చెప్పడంతో ఇకప్పుడు ఆ వెంకటేష్ నాయుడు ఎవరో చూద్దాం పదమ్మి అని చెప్పి అఖిలాండేశ్వరి ఇటు మ్యాగీ అందరూ కూడా బయటికి వెళ్తారు. వెంకటేష్ నాయుడిని చూసి ఒక్కసారిగా అఖిలాండేశ్వరి విరుచుకు పడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు మా ఇంటికే వచ్చినావా? నా కూతుర్ని అవమానించి నువ్వు అలా చేసిన వాడివి మళ్ళీ నా కంపెనీలోనే నా దగ్గరే ఉద్యోగం చేస్తాను అని చెప్పి బ్లెస్సింగ్స్ కోసం ఇక్కడికి వచ్చినావా? నువ్వు ఇంకొకసారి నా కంట పడకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ని కాస్త అఖిలాండేశ్వరి మొత్తం చింపేసి వెంకటేష్ నాయుడు మొహాన కొడుతూ ఉంటుంది. నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతూ ఉంటుంది. కానీ వెంకటేష్ నాయుడు అంటూ ఉంటాడు, ఏంటి నాకు ఉద్యోగం లేదా? ఎందుకు ఉండదు? 3 ఏళ్ళు నాకు తిండి పెట్టి పోషిస్తామని మీ వాళ్ళే అగ్రిమెంట్ మీద బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. ఇదిగో చూడండి అని చెప్పి ఆ బాండ్ పేపర్ని చూపించి బెదిరిస్తూ ఉంటాడు. ఇంక నుంచి నీతో ఆట ఆడుకుంటాను అని చెప్పి మ్యాగీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నీతో ఆడుకుంటా, నీకు అడ్డు వచ్చితే మీ అమ్మతో కూడా ఆడుకుంటాను, దీంట్లో ఎలాంటి సందేహము లేదని నీకు హామీ ఇస్తున్నాను అని చెప్పి అఖిలాండేశ్వరిని అటు మ్యాగీకి వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి కంపెనీలో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు వెంకటేష్ నాయుడు. ఇక్కడ మ్యాగీతో ఎలా ఆడుకుంటాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.